వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, కిచెన్ వేర్ కి సంబంధించినవి కూడా కొన్ని గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో అయితే మేము ఆఫర్ లో ఉన్నవి తీసుకున్నాం అనమాట. సో అవి ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు మేము అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. కొన్ని కుక్కర్స్ అట్లా తీసుకున్నాము, ప్రెషర్ ప్యాన్స్ తీసుకున్నాము, కొన్ని అంటే ఫ్రై ప్యాన్స్ కొన్ని తీసుకున్నాము, బౌల్ సెట్ అండ్ ఇంకా ఎగ్ బాయిలర్ ఇట్లా అన్ని తీసుకున్నాం అనమాట. సో వాటన్నిటి గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందుగా ఇది నేను ఓపెన్ చేస్తానండి. సో ఎందుకు మేము ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది కూడా చెప్తానండి. ఏం లేదు, ఇంతకు ముందు ఉన్న బౌల్స్ అన్ని కూడా చాలా వరకు నా దగ్గర అల్యూమినియంవి ఉన్నవి, స్టెయిన్లెస్ స్టీల్ అనేవి చాలా తక్కువ అనమాట. సో అల్యూమినియం అనేవి ఏంటి అని అంటే రీసెంట్ డేస్ లో అందరూ కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ ఇంకా నాన్ స్టిక్ అయితే ఎప్పటి నుంచో మన అందరికీ తెలుసు, నాన్ స్టిక్ కోటింగ్ అదంతా కూడా పోతుంది కుక్ చేసిన తర్వాత. అంటే లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా ఉండదు కాబట్టి సో వాటన్నిటికన్నా బెటర్ ఇవి స్టెయిన్లెస్ స్టీల్ ఇలా వాడడం, ఐరన్ తావాస్ ఐరన్ వి అలా వాడడం మంచిది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. సో వాటి గురించి అండ్ మనందరికీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వీటిని అన్ని నేను ఒకేసారి కిచెన్ వేర్ అయితే అన్ని నేను ఒకేసారి మార్చడం కుదరదు కదండి. కుదిరినప్పుడు కొన్ని నేను చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూట్యూబ్ పరంగా అంటే మన వైటీ పరంగా కూడా నేను కుకింగ్ బ్లాగ్స్ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు కూడా సో ఇవి కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టుగా మేము ఇవైతే తీసుకోవడం జరిగింది. సో నేను తీసుకున్నాను కదా అని అందరినీ తీసుకోమని కాదండి, కొంచెం నాకు డిఫరెంట్ గా చేయాలి అని అనిపించింది అనమాట. సో అందుకోసమని తీసుకున్నాం ఇవి. అండ్ ఇవి వేణు గారు మా ఇద్దరం కూర్చొని అసలు ఏవి ఇంపార్టెంట్ అయినంత వరకే మేము తీసుకున్నాం. ఇది బౌల్ సెట్ అనుకుంటాను, వెయిట్ ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే బౌల్ సెట్ నాకు ముందే తెలుసు కదా. ఇది వచ్చేసి కుక్కర్స్ అనమాట. సో తావాస్ కూడా ఉండాలి కదండి ఇటువైపు, బటర్ఫ్లై ఫ్రై ప్యాన్స్. ఫైవ్ బౌల్ సెట్. ఇది ఇవేంటివంటే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాపర్ బాటమ్ వచ్చిందండి. 5 బౌల్స్ ఉన్నాయన్నమాట. అంటే సైజెస్ వైజ్ గా ఉంటాయి కదా, అద్దంగా కూడా ఉన్నాయి. సో ఇవన్నమాట. అంటే మనం ఏమైనా కర్రీస్ అవి చేసుకున్న తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి అంటే మనం వండిన పాత్రలోనే ఉంచుకొని వడ్డించుకొని తినడం కన్నా ఇలా కుకింగ్ అయిపోయిన తర్వాత వేరే బౌల్స్ లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నీట్ గా కనిపిస్తాయి కదండి. సో అవన్నమాట ఇవన్నీ కూడాను. అండ్ ఇంకా మిల్క్ అలా కాగబెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, చాలా బాగున్నాయి. సో ఇది ఫస్ట్ బౌల్, పెద్ద బౌల్ అనమాట. దీనికి క్యాప్స్ కూడా ఇలా వచ్చాయి చూడండి. ఇవంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాపర్ బాటమ్ కదా, మనం కుక్ చేసుకున్నవి షిఫ్ట్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట. అంటే వండిన పెద్ద పెద్ద గిన్నెలు అలానే మనం వడ్డించడానికి వీలు కాదు కాబట్టి ఈ బౌల్స్ లోకి షిఫ్ట్ చేసుకొని నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. వాటికి మూతలు కూడా ఇచ్చారు ఇలా స్టెయిన్లెస్ స్టీల్ ఇవి కూడా. అండ్ ఈ బౌల్ అయితే నాకు తెలిసి పాలు తోడు పెట్టుకోవడానికైనా పాలు కాగబెట్టుకోవడానికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి. సో వీటికి 5 బౌల్స్ వచ్చాయి కదండి, 5 బౌల్స్ కి 5 మూతలు కూడా ఇలా ఇచ్చారు. అంటే మీకు అనుకోవచ్చు మీరు అందరూ ఎందుకు ఇంత షాపింగ్ చేశారు అని. మాకు అవసరమైన వరకే మేము షాపింగ్ అయితే చేయడం జరిగిందండి. మాకు ఏవి ఇంపార్టెంట్ ఏవి నీడ్ ఉన్నవి అవి మాత్రమే చేసాము, దట్టు ఆఫర్ ఉన్నవి చూసుకొని చేసామన్నమాట. ఇంకా ఇప్పుడు మనకి కమింగ్ ఫెస్టివల్ కూడా దివాళీ కూడా ఉంది కాబట్టి దివాళీ టైంలో కూడా మనకి ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటారు.
సో కంప్లీట్ గా ఇవి బౌల్స్ ఇలా ఇంకా ఇది పక్కకు పెట్టేస్తే ఇది డిష్ వాషర్ కదండి, డిష్ వాషర్ కాదు, డిస్పెన్సర్, సోప్ బాక్స్. సోప్ డిస్పెన్సర్. అది ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసుకోవడానికి. డిషెస్ ఓ మై గాడ్. ఈవెన్ మీరు డిషెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, డిషెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఏమో. బట్ నాకు అక్కడ కనిపించింది ఏంటంటే అమెజాన్లో ఇది సోప్ బాక్స్ అన్నమాట. అదే సోప్ బాక్స్ ఇలా ప్రెస్ ఇందులో లిక్విడ్ దాంట్లో వేసుకుంటే వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ ఇట్లా బౌల్స్ లో వేసుకొని అట్లా ఆ పైన స్పాంజ్ తీస్తే స్పాంజ్ కింద అది ఉంది కదా, మళ్ళీ ట్రే తీసేసి దాని లోపల సోప్ పోసుకోవాలి. సోపు దాని లోపల. ఓకే, దీంట్లో సోప్ అంటే మనం యూస్ చేసే డిష్ వాషర్ ఏదైనా లిక్విడ్స్ కానివ్వండి, మీరు ఇంట్లో ఏం యూస్ చేసుకుంటే అవి ఇందులో మిక్స్ చేసేసుకొని ఫస్టే పెట్టేసి ఉంచేసుకొని ఇలా కవర్ చేసేసి దీని మీద నుంచి ఇది ఇక్కడ పంపు ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తే లోపలికి ప్రెస్ అవుతుంది. అప్పుడు ఏమైతుందంటే ఆ స్పాంజ్ కి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆల్రెడీ ఇది నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మీరు ప్రెస్ చేసినప్పుడు ఆ సోప్ అనేది దాని వరకే వస్తుంది, స్పాంజ్ వరకు. వేస్ట్ అవ్వకుండా, వాటర్ పడకుండా, లిక్విడ్ ఎక్కువగా అంటే మనం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. ఐదర్ విమ్ అయినా వేసుకోవచ్చు అనుకుంటా. ఎనీ లిక్విడ్ మనం కానీ నాకు అది అమెజాన్ లో ఎలా కనిపించింది అంటే సోప్ లిక్విడ్ బాక్స్ లాగా కనిపించింది. ఇది వచ్చేసి ఆలు క్రషర్, పొటాటో క్రషర్. ఇట్లా మనం స్నాక్ ఐటమ్స్ ఏమైనా చేయడానికి క్రష్ చేసి వేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇట్లా గట్టిగా చిరిపినట్టుగా చేసినప్పుడు కాకుండా ఇలా చేయడానికి. ఇది కూడా మీ అందరికి తెలిసే ఉంటది. నాకు తెలిసి దీంట్లో అవి కూడా చేయొచ్చేమో, ఏవి మన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేయొచ్చు. అవును, అంటే పచ్చిది కూడా కట్ అవుతుందా? పచ్చిది కాదు, బాయిల్ అయిన వాటిని మనం స్మాష్ ఇది ఎంఆర్పి 121 రూపీస్ ఉంది. అట్లా ఒక్కొక్కటి చెప్పేవాళ్ళు, అంతా అయిపోయిన తర్వాత మొత్తం కలిపి చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అది చెప్పలే, మళ్ళీ మనం డిష్ అది కూడా ఆఫర్లో వచ్చిందండి, మంచి ప్రైస్లో వచ్చింది. యాక్చువల్గా 550 అనుకుంటా, బట్ ఆఫర్లో అరౌండ్ 100 రూపీస్కి వచ్చింది అది. ఇది 170 రూపీస్కి వచ్చింది అది. నేను అనేది పొటాటో, ఇది 100 రూపీస్ బిలోనే ఉంది. అది 150. 170. ఓకే, 599 రూపీస్. బెటర్ మీరు అందరూ ఒకవేళ ఇవే తీసుకోవాలనుకుంటే గ్రేట్ ఇండియన్ సేల్స్కి వెళ్ళండి, అమెజాన్లో. దాంట్లో తీసుకున్నాం మేము. ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, అంటే వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాం కానీ ఎందుకో టైం రాలేదు అనమాట ఇది తీసుకోవడానికి. సో బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా తీసుకుందామని చాలా చూసామండి. మీకు ఆల్రెడీ ఈ బాక్స్ చూస్తే మీకు అర్థమైంది, దాని మీద కనిపిస్తుంది కదా ఎగ్స్ బాయిల్డ్. ఎగ్స్ అమ్మా, ఎగ్ కాదు, ఒకటి కాదు, దాంట్లో ఎగ్స్. ఎగ్ బాయిలరే ఉంది, ఎగ్ బాయిలర్ అని ఉంది కానీ దాంట్లో ఎగ్స్ పెట్టచ్చు. 8 12 అనుకుంటా. అవునవును 8 అనుకుంటా. 8 ఎగ్ బాయిల్ చేసుకునే ఎట్ ఏ టైమ్ 8 ఎగ్స్ ని మనం బాయిల్ చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో ఫస్ట్ కింద వాటర్ పోయాలి కింద, దాని తర్వాత దాని మీద ఈ ట్రే పెడితే దీనికి అంటే ఇది చదివి మనం మాన్యువల్ చదివిన తర్వాత అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మేము వీడియో పెడదాం, సపరేట్ వీడియో పెడదాం. సో వాటర్, ఇది మెజర్మెంట్ వాటర్ పోసి ఎంత క్వాంటిటీ ఎన్ని పెడితే ఎగ్స్ వాటికి తగ్గట్టుగానే వాటర్ అనేది పోయాలనుకుంటా. అంటే ఇప్పటి వరకు మేము యూజ్ చేయలేదండి ఇది, సో అందుకోసమనే నాకు కూడా అంత క్లియర్ గా క్లారిటీగా తెలియదు కాబట్టి నేను కూడా చెప్పలేకపోతున్నాను. డెఫినెట్ గా ఇది ఒకసారి మాన్యువల్ చదివి మేము ఓపెన్ చేసి మాన్యువల్ చదివి దీని ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాం ఇంకొక వీడియోలో.
యా ఇప్పటి నుంచి నేను కూడా కిచెన్లోకి వెళ్తానండి. మెయిన్ గా వేణు గారి కోసమే తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఫిట్నెస్ కోసము కొంచెం మార్నింగ్ ఇంతకు ముందు కూడా రెగ్యులర్ గా బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ పిల్లలకి మార్నింగ్ ఇచ్చేదాన్ని అనమాట. సో ఇది ఏంటి అంటే తను కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఇందులో పెట్టేసి వాటర్ పోసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. 3 minutes ఇదేంటంటే అండి మీకు బాగా చాలా స్మూత్గా అవుతాయి, బాగుంటాయి. ఓకే, దాంట్లో మనం ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఎమ్మటే దాన్ని మనం పైన ఏమంటారు పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో 3 modes ఉంటాయి, సాఫ్ట్, మీడియం, హార్డ్. చూడు వేదార్ దాన్ని ఆల్రెడీ చదివేసిండు, దాని డబ్బా మీద ఉంది సాఫ్ట్, మీడియం, హార్డ్. ఇట్లా టచ్ చేయగానే ఇట్లా పోతుందా అది సాఫ్టా? అండ్ ఇంకొకటి మెయిన్ గా మన కిచెన్ లో మాకు బాగా యూజ్ అయ్యేది, ఎస్పెషల్లీ నాకు, ఎందుకనంటే నాకు రీసెంట్ డేస్ లో కొన్ని డ్రెస్సెస్ కూడా ఖరాబ్ అయిపోయాయండి. అంటే ఆఫీస్ కి వెళ్ళొచ్చి రాగానే వెంటనే కుక్ చేయడం కానివ్వండి, వెళ్లే ముందు ఏమన్నా కుక్ చేయాలన్నా కూడా ఆయిల్ పడడము, డ్రెస్సెస్ మీద ఆయిల్ మరకలు అట్లా పడడం జరుగుతుంది అనమాట. సో అట్లా అందుకోసం అని చెప్పేసి మెయిన్ గా ఇది తీసుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే మన పూర్వము మన ఇంటి దగ్గర అమ్మ వాళ్ళంతా పొయ్యిల మీద, కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు. అంటే కూర్చొని వంట చేసేవాళ్ళు అనమాట. కొంచెం డిస్టెన్స్ కూడా ఉండేది, అప్పుడు ఇవన్నీ లేవు కూడా. సో నీట్ గా వంట చేయడం అయితే జరిగేది అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం అన్ని కేర్ఫుల్ గా కేర్ తీసుకొని చేయాల్సి వస్తుంది. 2 తీసుకున్నామండి ఇవి కూడా. ఎందుకనంటే చెప్పారు కదా ఇంతకు ముందు వేణు గారు కూడా కిచెన్ లోకి వస్తా అని చెప్పేసి. సో వేణు గారి కోసము అండ్ నా కోసము 2 తీసుకున్నాం అనమాట. ఒకసారి వేసుకొని అసలు ఈ షాపింగ్ లో ఆల్మోస్ట్ యాక్చువల్లీ సెలెక్ట్ చేసింది నేను అనుకుంటారా మీరు? కాదండి, వేణుగారే మొత్తం సెలెక్ట్ చేసి పెట్టారు. యాక్చువల్ గా యాక్టివ్ కార్ట్ లో అయితే మొత్తం వేణుగారే చేశారు. యాక్చువల్ గా ఒకసారి వేసుకోండి. అంటే ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి. ఇంకోటి బట్టలు కూడా ఖరాబ్ కావు. కాకపోతే కొద్దిగా ఏంటంటే కేర్ఫుల్గానే ఉండాలి స్టవ్ దగ్గర. ఏదైనా ఇప్పుడు మీరు ఏ బట్టలు వేసుకున్నా కూడా ఫైర్ అనేది మనకి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మీకు తొందరగా ఖరాబ్ కాదు. మీరు చీరలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా. ఇంకోటి దాంట్లో మొబైల్ వేసుకొని వేరే ఏదైనా ఉండే పర్సనల్ ఐటమ్స్ కూడా. కూర్చోండి కూర్చోండి, అట్లే కూర్చోండి. కట్టారా ఇంకా? మమ్మీకి ఏదైతే డిష్ రాదో ఆ డిష్ ఫోన్ లో పెట్టుకొని వినడానికి జోబులో పెట్టుకుంటే ఇట్లా ఉంటదిగా మా జస్సు. అసలు అట్లే ఉండనియండి ఉండనినా కొంతసేపు, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా ఉందో మీరు అందరు కూడా కామెంట్ చేయండి. అయితే యాక్చువల్గా చాలా మంది ఫీల్ అవ్వచ్చండి, అంటే అవసరమా ఇవి అని. కానీ ఇవి చాలా సేఫ్టీ. ఇంకోటి మీకు డ్రెస్సెస్ ఒకటే కాకుండా ప్రొఫెషనల్గా ఇప్పుడు వీడియోస్ తీసినా ఏది తీసినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిటింగ్ ప్రెషర్ కుక్కర్స్. జస్ట్ తల్లి కెమెరాకి అడ్డంగా రావద్దండి. సో దీంట్లో పిజియన్ కంపెనీ ఇది. పిజియన్. సో ఇది నా దగ్గర కూడా ఆల్రెడీ ఇంత ముందు నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేస్తానండి. ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. సో 3 లీటర్స్, 2 లీటర్స్ది, 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్ కుక్కర్స్ అన్నమాట. 3 ఉన్నాయి. సో ఈ 3 అయితే విత్ లిడ్స్ తో వచ్చాయన్నమాట. ఈ 2 కుక్కర్స్ కి ఏంటంటే సేమ్ లిడ్ వచ్చింది. ఒకటే లిడ్ ని ఈ 2 కుక్కర్స్ కి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 5 లీటర్స్ కుక్కర్. దీనికి సపరేట్ లిడ్ అనేది వచ్చింది. అంటే మొత్తం 5 అన్నమాట. లిడ్స్ తో కూడా కౌంట్ చేస్తారు మనకి ఇచ్చేటప్పుడు. ఇది మెయిన్ బాడీ. నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి ఏంటి అని అంటే కొంచెం హ్యాండిల్స్ విరిగిపోవడము, అండ్ మనము అంటే వడ్డించుకున్న తర్వాత ఇట్లా గంటని మనం ఇలా ఇలా కొడుతూ ఉంటాం కదండి గంటకి ఏదన్నా అంటినప్పుడు. సో ఆ గరిటెకి అంటినది కొట్టినప్పుడు ఇక్కడ ఘాట్లు లాగా పడుతూ ఉంటాయి అనమాట. దానివల్ల ఏమైతుందంటే లిడ్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనం ఏదైనా వండినప్పుడు వాటర్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అది యూజ్ అవ్వదు. సో నా దగ్గర ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వీటిని రిప్లేస్ చేస్తున్నాను. చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ వేదాద్ పుట్టినప్పుడు అంటే 10 years అవుతుంది. అప్పుడు తీసుకున్న ప్రెషర్ ప్యాన్స్
11 ఇయర్స్ అవుతుంది. అప్పుడు తీసుకున్నాను. సో ఇన్ని ఇయర్స్ యూస్ చేశాను. ఇంకా వాటి ప్లేస్ లో ఇవి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ఒకసారి కవర్ వెయిట్ కూడా బాగా ఉంది. Yeah. చాలా మందంగా ఉన్నాయి, వెయిట్ కూడా బాగా ఉన్నాయి. మీకు ఆల్రెడీ బ్రాండ్ కూడా ఏ బ్రాండ్ తీసుకున్నాను అనేది ఇక్కడ కనిపిస్తుందా, పీజన్ కంపెనీ అని. ఇది చాలా చిన్నది, క్యూట్ గా ఉంది చూడండి. ఒక 1 గ్లాస్ రైస్ అప్పటికప్పుడు మనం కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం, చిన్న చిన్నవి. 2 లీటర్ అది. ఇది 2 లీటర్, 3 లీటర్ అండ్ 5 లీటర్. 4 మధ్యలో వెళ్ళిపోయింది. సో ఓకేనా. ఇది చూడండి, వీటి గురించి ఇంకా చెప్పాలి. ఇది ఏంటంటే ఇండక్షన్ స్టవ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బేస్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్ గా స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్షన్ స్టవ్ మీద మనం ఎటైనా టూర్ కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట బౌల్స్. సో బేస్ కూడా మంచిగా ఫ్లాట్ గా ఉంది, చాలా బాగుంది. కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్. ఇవి దాని పేరు శాండ్విచ్ బాటమ్. శాండ్విచ్ బాటమా? మా వేదాంత్ పక్కన మాన్యువల్ పట్టుకొని చదువుతున్నాడు. ఇంకా లిడ్స్ కి వాటికి అంటే ఇవి ఉన్నాయి కదా, రబ్బర్స్, ఇవి కూడా ఇచ్చారనమాట. రబ్బర్ గ్యాసెట్. సో ఇదండి. దీని తర్వాత ఇంకా వచ్చేసి బటర్ఫ్లై కంపెనీది ఫ్రై ప్యాన్ అన్నమాట. ఇదంతా ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాము. ఇవి కొన్ని అలానే ఓపెన్ చేసి, అంటే ఓపెన్ మీన్స్ ఇలానే బాక్సెస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ మీకు వేరే వీడియోలో మేము ఆల్రెడీ చెప్పామండి, మేము ఇవి ఆర్డర్ చేసినప్పుడు కంప్లీట్ గా ఫుల్ రెయిన్ సీజన్ అన్నమాట. రెయిన్ బాగా వస్తుంది. ఆ టైంలో కూడా అమెజాన్ గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, ఆ టైంలో కూడా అంత వర్షం వచ్చినా కూడా ఆన్ టైంలో మనకి ఏ టైం అయితే అక్కడ డిస్ప్లేలో, అంటే మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇచ్చారు టైమింగ్ డేట్ అనేది, అదే టైంకి డెలివరీ చేశారండి ప్రతి ఒక్కటి కూడా. సో అప్రిషియేట్ చేయాలి వాళ్ళని అయితే, డెలివరీ బాయ్స్ అయితే ఆ టైంలో కూడా రావడము, డెలివరీ చేయడం అనేది. ఒక నిమిషం. గ్యాజెట్ కాదు పాప, కుక్వేర్. సో ఇది ఫ్రై ప్యాన్స్. ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్. చిన్న కడాయి, చిన్నగా, అంటే నా దగ్గర ఒక్కటే ఉంది ఇలాంటిది చిన్నది, పెద్దగా ఉన్నాయి. దీని కడాయి అంటారు అనుకుంటా కదా. అంటే అన్ని ఫ్రై ప్యాన్స్. ఇది ఫ్రై ప్యాన్, అన్ని ఫ్రై ప్యాన్స్, అన్ని డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు. అది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ టీ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అలా. వాటి లిడ్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా 5 పీసెస్ లాగా కౌంట్ చేశారండి. 22 సెంటీమీటర్స్ అంట ఇది ఉండడం కూడా. అండ్ ఇది కూడా చూడండి వెయిట్ ఉంది బాగా. బేస్ కూడా చూడండి, శాండ్విచ్ బేస్ అంటే ఫ్లాట్ గా ఉందన్నమాట. దీన్ని కూడా మనము ఏమంటే ఇండక్షన్ స్టవ్ యూస్, దాని మీద పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎటైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఇవి కూడా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు బయటికి వెళ్ళినప్పుడు. దాని హ్యాండిల్ హీట్ రెసిస్టెన్స్, ఇంకా గ్రిప్, లాంగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది కూడా చూపిస్తాను. ఇలా వచ్చింది. అండ్ దానికి లిడ్ వచ్చేసి కంప్లీట్ గా మా వేదాంత్ అయితే అన్ని మొత్తం చదివేశాడండి. నేనే చూసుకోలేదు ఇంకా ఏంటివి అని చెప్పేసి, బట్ తనైతే మొత్తం డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చదివేశాడు. సో దీనికి రెండింటికి కలిపి ఒకటే లిడ్ ఇచ్చారు. అండ్ చిన్నది కాబట్టి అదొకటి స్మాల్ లిడ్ ఇచ్చారు అనమాట. బాగున్నాయి ఇవి కూడా. సో మీకు ఎలా అనిపించాయి?
బాడీ సో కంప్లీట్ గా కిచెన్ వేర్ కి అంటే కిచెన్ కి సంబంధించినవి మాకు నీడ్ అనిపించినవి మేము తీసుకున్నవి మీకు ఇప్పుడైతే చూపించేయమండి. డెఫినెట్ గా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్ లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తోటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.